చాలామంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్లాంలో ఉందని, ఖురాన్లో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోని ఆస్క్, బిలీవ్, రిసీవ్లకు మూల నమ్మకం ఏమిటంటే మనిషే సృష్టికర్త. ఇవి సీక్రెట్ పుస్తకంలో రాసి ఉన్నవి. నీ ఆలోచనల ద్వారా నువ్వు ఈ విశ్వానికి ఏమి కావాలో అడిగితే, అంటే ఈ విశ్వానికి దుఆ చేస్తే, నీ ఆలోచన శక్తితో విశ్వం నీ కోసం పనిచేసి నువ్వు అడిగిన వస్తువులను మేనిఫెస్ట్ చేస్తుంది. ఇక్కడ నిన్ను నువ్వు సృష్టికర్తవని, లేక సృష్టికర్తలో భాగమని నమ్మినా, లేక ఈ విశ్వం సృష్టించగలదని, లేక అది సృష్టికర్తలో భాగమని నమ్మినా, ఇంకా ఈ విశ్వంతో దుఆ చేసిన, అంటే ఈ విశ్వాన్ని అడిగిన, ఈ మూడు షిర్క్ కిందే వస్తాయి. అంటే బహుదైవారాధన. అంటే నిన్ను నువ్వు లేక ఈ విశ్వాన్ని ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు భాగస్వాములుగా చేశావు. నౌజు బిల్లాహ్.